little friends, welcome to our channel. So I hope all are good. Keep smiling. ఈరోజు ఒక మంచి స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నేమ్ వచ్చి దొంగను పట్టే మసికుండ. విదర్భ నగరానికి చెందిన రాజు ఇంద్రసేనుడు. సో ఆ నగరానికి రాజు పేరు ఇంద్రసేనుడు. ఆ రాజుకు చంద్రసేనుడనే మిత్రుడు ఉండేవాడు. చంద్రసేనుడు ఇంద్రసేనుడు ఇద్దరు ఫ్రెండ్స్. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే ఒక గొప్ప వజ్రం ఉండదంట. దానిని ఒక ముని బహుమానంగా రాజుకిస్తూ ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్ళకు అపజయం అనేది కలగదు అని చెప్పాడంట. అంటే ఇంకా అన్నిట్లోనూ సక్సెస్ మాట. సో ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళంతా సక్సెస్ హ్యాపీగా ఉంటారు అని. అప్పటి నుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడంట. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగలించాలనే దుర్బుద్ధి కలిగింది. సో ఇంద్రసేనుని ఫ్రెండ్ ఎవరు? చంద్రసేనుడు. సో ఇంద్రసేనుడి దగ్గర ఉండే వజ్రాన్ని దొంగలించాలని చంద్రసేనుడికి ఆశ కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగలించి ఒక చోట దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించిపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అంటే చాలా బాధపడ్డాడు. వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగలించబడిన విషయాన్ని చెప్పాడు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండను తాకి రావాలని, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజప్రసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు. సో రాజమందిరంలో అది ఎక్కడో పెట్టారు కుండ. ఆ కుండని వెళ్ళి ఒక్కొక్కరు ముట్టుకొని రావాలన్నమాట. సో అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని ఆ కుండను తాకకుండా వచ్చాడు. చంద్రసేనుడికి భయం వేసింది. ఇదేదో మ్యాజిక్ కుండేమో, దీన్ని ముట్టుకుంటే మళ్ళా నేను దొంగలించాననే విషయం తెలిసిపోతుందేమో, సో దీన్ని ముట్టుకోకుండా మెల్లిగా ముట్టుకున్నానని చెప్పి వచ్చేయచ్చు అని చెప్పేసి ఆ కుండను ముట్టుకోకుండా రిటర్న్ వచ్చేసాడు. అందరి చేతులను పరిశీలించగా అందరి చేతులకు మసి అంటుకుంది. సో బట్లు అందరూ అబ్జర్వ్ చేశారన్నమాట. అందరి చేతులకి మసి అంటుకొని ఉంది. ఒక్క చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు. ఆయనకొక్కటి మసి లేదు చేతులకి, ముట్టుకుంటే కదా. ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు. సో రాజుకు చెప్పారు. రాజు ఇంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగలించిన వజ్రాన్ని తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించాడు. చూసారా ఫ్రెండ్స్, మనకి క్లోజ్గా ఉండే ఫ్రెండే దొంగలించేశాడు. సో దీంట్లో వచ్చి మోరల్ ఏంటంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలి, అంతేగాని అత్యాశకి పోకూడదు. సో ఎక్కువగా ఏది ఆశపడి ఉన్న రిలేషన్ని పోగొట్టుకోకూడదు అన్నమాట. సో దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ అర్థమైంది అనుకుంటాను.